ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం, దేవుని యందు మనం విధేయత కలిగి జీవించాలి. విధేయత అనగా దేవునికి లోబడుట, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట, దేవుని చెప్పే పని మనం చేసేవారిగా ఉండాలి. అవునండి, ఈనాడు దేవునికి విధేయత చూపించే విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు. మన జీవితంలో విధేయత చాలా ప్రాముఖ్యమైనది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి తన అధికారికి విధేయత చూపిస్తూనే తన జీతము తాను పొందుకోగలడు. అలాగే కుటుంబంలో పిల్లలు తమ తల్లిదండ్రుల ఎడల విధేయత కలిగి ఉంటేనే తాము ఆశపడినది అనుభవించగలరు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉదాహరణలు కలవు. కేవలము భౌతిక సంబంధమైన జీవితము కొరకే ఈ లోకస్తుల ఎడల మనం ఎంత విధేయత చూపించగలిగితే, మనలను సృజించి తన కుమారుని పంపి తన రక్తము ద్వారా రక్షణను అనుగ్రహించి తన కుమారునితో సమాన వారసత్వాన్ని ఇచ్చిన దేవునికి మనం ఎంత విధేయత చూపించాలో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందేంటి? అవునండి, మనం జ్ఞానయుక్తంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆ విషయాలు మనము విధేయత చూపించి లోబడాలని ఆయన ఆశపడుచున్నాడు. దేవునికి విధేయత చూపించవలసిన విషయాలు, అతి ప్రాముఖ్యమైన సంగతులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా, క్రీస్తు సువార్తకు విధేయత చూపించాలి. తన కుమారుడైన క్రీస్తు సువార్తకు లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనము తన కుమారుని ద్వారా మరియు అపోస్తుల బోధ ద్వారా ఏ సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవో వాటన్నింటికీ విధేయత చూపి తండ్రిని సేవించాలని ఆశపడుతున్నారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చూసినట్లయితే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. ఏలయనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులయందు చేతను. అవునండి, మనం మొదటిగా క్రీస్తు సువార్తకు విధేయత చూపించాలి. దేవుడు మన కోసం మన యొక్క పాపముల నిమిత్తం ఆయన సిలువకు బలియాగమయ్యారు. అవును, ఆయన చేసిన త్యాగం మనము ప్రతిరోజు మనం తలపోసుకుంటూ ఇతరులకు దేవుని సువార్త ప్రకటించేవారిగా మనం ఉండాలి. రెండవదిగా, మనం దేవుని వాక్యము చదువుటలోను నేర్చుకొనుటలోను విధేయత చూపించాలి. మనలో అనేక మంది దేవుని వాక్యం చదివే విషయములోను వాటిని అభ్యసించి నేర్చుకొనుట విషయములోను అశ్రద్ధ చూపిస్తూ తమ సొంత పనుల నిమిత్తము దేవుని పనిని వాయిదా వేస్తుంటారు. దేవునికి విధేయత చూపలేకపోతున్నారు. అలాంటి వారికి గ్రంథము చెప్పే సమాధానము, వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు వారికి అప్పగించును. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిందండి. అవునండి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మనం ఏమి చేయాలంటే, రెండోదిగా దేవుని వాక్యము చదువుటలోను వినుటలోను మనము విధేయత కలిగి జీవించాలి. అవునండి, మనం ప్రతిరోజు దేవుని వాక్యం చదవాలి. అలాగే ఆయన మాటను మనము నేర్చుకునే వారిగా మనం ఉండాలి. ఆ ప్రకారంగా కూడా మనం జీవించేవారిగా మనం ఉండాలి. మూడవదిగా, దేవుని మాటను బోధించే విషయంలో విధేయత చూపించాలి. అవునండి, ఈనాడు మనము వాక్యము నేర్చుకుంటూ చూపించే ఆసక్తి ఇతరులకు బోధించే విషయంలో చూపించలేకపోతున్నారు. కానీ మనలో ప్రతి ఒక్కరూ దేవునికి విధేయత చూపించి ఆయన మాటను లోకములకు తెలియచేయు విషయంలో పాలిభాగస్థులం అవ్వాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునద్ద ఉంచి వచ్చిన అగ్నిని పుస్తకమును ముఖ్యముగా చర్మపు కాగితమును తీసుకొని రమ్ము. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:7వ వచనం, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవక్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. అవునండి, మనము
మన యొక్క వాక్యము బోధించాలి, దేవుని యొక్క వాక్యము బోధించాలి. మన పైన ఉన్న నాయకులను వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలం మనం ఎలా ఉండాలని శ్రద్ధగా తలంచుకుంటూ మనం విశ్వాసమును అనుసరించే వారిగా మనం ఉండాలి. అలాగే నాలుగోదిగా చూస్తే క్రీస్తు నిమిత్తము శ్రమ పొందే విషయంలో విధేయత చూపించాలండి. అవునండి, మనం చాలా విషయంలో విధేయత చూపగలుగుతున్నాము, కానీ చిన్న శోధన కలిగిన శ్రమ కలిగిన దేవునికి విధేయత చూపుకుంటా ఆ శోధనలో మహా ఆనందమని ఎంచుకొనక అపవాదికి లోబడిపోచున్నాము. క్రీస్తు వలె ప్రతి ఒక్క శ్రమను జయించి క్రీస్తు ఎలాగైతే దేవునికి విధేయుడై మరణమును జయించాడు, అలాగే మనము కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అవును, శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై దేవుడు ఉన్నాడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2:17. అవునండి, శోధన మనం ఏం చేయాలండి? జయించాలి. ఆ శోధన వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనం ఏం చేయాలి? దేవునికి విధేయత కలిగి ప్రార్థన చేస్తే కనుక దేవుడు మనకున్న శోధనను తొలగిస్తాడు. అవునండి, మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి విధేయులై జీవిద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిద్దాం. దేవుని వాక్యము చదువుదాం. ఆ ప్రకారంగా జీవించి దేవుని సువార్త ప్రకటించేవారుగా మనం ఉందాం. శ్రమలో వచ్చినప్పుడు దేవుని వైపే చూస్తూ ఆ శ్రమను జయించేవారుగా మనం ఉందాం. దేవుడు అటువంటి కృపాధన్యత మనందరికీ దయచేయనుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించి